V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, పొంగులేటి శ్రీనివాసారెడ్డి. జిల్లా ఆసుపత్రి కొండాపూర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ శ్రీ శ్రీధర్బాబు ఐపీఎస్ ఈరోజు అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, సైకిల్ పెట్రోలింగ్ వంటి విధానాల ద్వారా స్థానిక ప్రజలతో మమేకమై సైబర్ సెక్యూరిటీ, రోడ్ సేఫ్టీ, డ్రగ్ అవేర్నెస్, మహిళా భద్రత వంటి అంశాల మీద ప్రజలతో మరింతగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది మరియు మహిళా సిబ్బందికి ప్రత్యేక వస్తువులతో కూడిన అత్యాధునిక నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని త్వరలో నిర్మిస్తామని, ఇప్పటికే భవన నిర్మాణానికి సంబంధించి స్థల కేటాయింపు పూర్తయిందని, త్వరలోనే నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ విజిట్ రావడం జరిగింది. మా అధికారులతో ఉన్నటువంటి కేసెస్ రివ్యూ విషయంలో చర్చించడం, దాని తర్వాత విజిబుల్ పోలీసింగ్లో అంటే మేము వీక్యూటీ విజిబుల్ పోలీసింగ్ ఒకటి, క్విక్ రెస్పాన్స్ ఒకటి, టెక్నాలజీ యూటిలైజేషన్ ఫర్ డిటెక్టింగ్ ద కేసెస్ కానీ బెటర్ సర్వీస్ డెలివరీ కానీ మాకు గోల్ ఉంది. దాంట్లో మా అధికారులు ఎలా చేస్తున్నారు అనేది రివ్యూ చేయడం జరిగింది. నాతో పాటు డీసీపీ గారు, ఏసీపీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఉన్నారు. లోకల్ ఏరియాలో ఉన్న కాంప్లికేటెడ్ విలేజెస్ కానీ సెన్సిటివ్ విలేజెస్ ఏమున్నాయో అవి కూడా రివ్యూ చేయడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు ఈ బిల్డింగ్ ప్రభుత్వం బిల్డింగ్ కొంచెం మా పోలీస్ స్టేషన్ సరిపోయిన సదుపాయాలకు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ బిల్డింగ్లో ఒక బిల్డింగ్ అయితే ఉంది, కానీ మా అందరికీ విమెన్ ఆఫీసర్స్ కానీ లేకుంటే మెన్ కానీ ఉండడానికి కానీ సదుపాయం లేదు. కాబట్టి దీని ప్రకారంగా ఒక కొత్త బిల్డింగ్ మన అడ్డగూడూరులో నిర్మించడానికి ప్రపోజల్ పంపిస్తాం. అంతేకాకుండా ల్యాండ్ అలాట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ 1 acre 20 గుంటాస్ వరకు అలాట్ అయింది. ఆ ప్లేస్లో మేము కొత్త పోలీస్ స్టేషన్ తొందరలోనే నిర్మిస్తాం. సో దట్ మా ఇక్కడ పనిచేసే అధికారులకు బెటర్ ఎన్విరాన్మెంట్లో పనిచేసేది, మా కంప్యూటర్స్ కానీ టెక్నాలజీ పరంగా కానీ పెట్టినటువంటి గ్యాడ్జెట్స్ సపోర్ట్ చేసే విధంగా రిసోర్సెస్ ఉండాలి. కాబట్టి అలా చేయడం, ప్రజలకు వచ్చినప్పుడు వాళ్ళతో కౌన్సిలింగ్ చేయడం కానీ, నేరస్తులతో ఇంట్రాగేషన్ కోసం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ లాకప్స్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. అవన్నీ క్రియేట్ చేస్తూ ఒక మంచి పోలీస్ స్టేషన్ అడ్డగూడూరుకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏమైతే బెటర్ రీచ్ అవుట్ టు ద పీపుల్, ప్రజలకు కలిసి క్షేత్రస్థాయిలో అధికారులు ఉండాలని ఒక నిర్ణయం ఉంది. కాబట్టి దాని ప్రకారం మా అధికారులు కూడా అందరూ కూడా విజిట్ చేస్తున్నారు విలేజెస్. మా పోలీస్ స్టేషన్లో అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంప్లికేటెడ్ విలేజెస్ ఏమున్నాయి, రెగ్యులర్ విలేజెస్ ఏమున్నాయి విజిట్ చేస్తూ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. బేసికలీ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, డ్రగ్ అబ్యూస్ ఇష్యూలో కానీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. రోడ్స్ కూడా స్పీడీ వెహికల్స్ అయినాయి, రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దాంట్లో కూడా రోడ్ సేఫ్టీ ఇష్యూలో కూడా అవగాహన క్రియేట్ చేస్తున్నారు మా విలేజ్ విజిట్లో. వీటన్నిటి మీద ఒకసారి ఇంటరాక్షన్ అవ్వడానికి, మా అధికారులతో మాట్లాడడానికి, రిసెప్షన్ సిస్టమ్ ఎలా నడుస్తుంది, కేసు ఎలా రిజిస్టర్ చేస్తున్నారు, వచ్చిన పిటిషన్స్ ఎట్లా ఎంక్వైరీ కండక్ట్ చేస్తున్నారు, సత్వర న్యాయం సర్వీస్ డెలివరీ ఎలా జరుగుతుంది, ఇవన్నింటినీ మా వాళ్ళతో మాట్లాడాం. మా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. ఇంకా చిన్న ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కావాలంటే తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, దాంట్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రి కొండాపూర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది, అందులో డాక్టర్లు, నర్సింగ్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది మరియు శానిటేషన్ కార్మికులు ఉన్నారు. కృతజ్ఞత సూచికగా బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. అన్ని శాఖల సిబ్బంది కేక్ కటింగ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సిబ్బంది, శానిటేషన్ మొదలగు వారు పాల్గొన్నారు.
వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా డిహెచ్ కొండాపూర్లో మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసినాము. యాక్చువల్లీ ఈ హాస్పిటల్లో మోర్ దెన్ 90% ఆఫ్ స్టాఫ్ ఉమెనే ఉన్నారు. సో ఉమెన్కి ఒక ఎనర్జీ ఇచ్చినట్టు, ఒక పుషప్ ఇచ్చినట్టు, ఉమెన్కి ఒక పాజిటివ్ సపోర్ట్ ఇచ్చినట్టు ఉండాలని చెప్పేసి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఈరోజు నేను అందరు ఉమెన్కి కోరుకునేది ఏదంటే మీరందరు కూడా ఉమెన్కి చాలా ఓర్పు సహనం చాలా ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. కాబట్టి ఉమెన్ అందరు కూడా అన్ని రంగాలలో రాణించి మంచి ఎడ్యుకేషన్ చేసుకొని మంచి హెల్త్ కాపాడుకొని ఉన్నత స్థాయి ఉన్నత హోదాలో ఉండాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను డాక్టర్ చంద్రకృష్ణ, ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొండాపూర్. అందరికీ ముందుగా విష్ యూ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మార్చి 8న మనం జరుపుకుంటాము. అది ఇవాళ హాస్పిటల్లో ఇలా జరుపుకోవడము, అందరి ఫీమేల్స్ ఉమెన్స్ని మనము మేడము సూపరింటెండెంట్ మేడము సత్కరించుకోవడము చాలా సంతోషంగా ఉంది. మేడం చెప్పినట్టుగా ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు గట్టిగా ఉంటేనే మిగతా అందరూ పనిచేయడం జరుగుతుంది. అది ఇంట్లో కానీ హాస్పిటల్లో కానీ ప్రదేశం ఏదైనా కూడా వాళ్ళు స్ట్రెంగ్త్గా ఉంటేనే మనకి అందరికీ కూడా, అంటే ఇక హాస్పిటల్ అనే కాదు, ప్రపంచం అనే కాదు, ఏదైనా కూడా వాళ్ళ శక్తే మనకి ఇంపార్టెంట్. అంటే ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటి అంటే యాక్సలరేట్ యాక్షన్. ఇంతకుముందు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ మాటల వరకే ఉండేది, అది ఇప్పుడు మనం చేతల్లో చేయాలి. యాక్సలరేట్ ది యాక్షన్ అనేది థీమ్గా పెట్టుకున్నారు. సో వీ షుడ్ ఆల్ స్ట్రైవ్ టువర్డ్స్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యాక్సలరేట్ టువర్డ్స్ ద యాక్షన్. And once again, I wish you all a very happy International Women's Day. Thank you. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. రైతులు పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులకు కోరడంతో బస్వాపూర్ ప్రాజెక్టు నుండి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని, భువనగిరి మండలంలోని ప్రతి గ్రామం చెరువును నింపడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం గచ్చుబాయి సమీపంలో చెరువు నింపడం జరిగింది. తద్వారా కింద ఉన్న 8 గ్రామాల చెరువులను కూడా ఈ నీటి ద్వారా నింపడం జరుగుతుందని, తద్వారా పంట పొలాలు ఎండిపోకుండా రైతులకు నీళ్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని, గంగమ్మకు పూజలు నిర్వహించి పంటలు ఎండిపోకుండా గంగమ్మ పంట పొలాల్లోకి వెళ్లాలని వేడుకుంటున్నారని తెలిపారు. ప్రతి గ్రామంలోని రైతులు అధైర్యపడవద్దని, ఎండిపోయిన పంట పొలాలకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని, నష్టపరిహారాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని భువనగిరి ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. పెళ్లి ఆ బెల్ట్ గ్రామాలు, అక్కడ 5-6 గ్రామాలకు చెరువులు ఆల్రెడీ నింపినాం ఒక 1 మంత్ కిందనే. ఈ విధంగా ఈ పక్క 5-6, ఇప్పుడు ఇటు తీస్తే ఇక్కడ 5-6, అటు వడపర్తి దుఃఖం చేస్తే దాదాపు 5-6 చెరువులు, అంటే మొత్తంగా అయితే దాదాపు 15-18 చెరువులు కనుక నింపగలిగితే ఈ 2 బెల్ట్ అయితే నింపుతున్నాం. వడపర్తి దిక్కే ఇబ్బంది ఉంది. ఇవి నింపితే దాదాపు భువనగిరిలో సస్యశ్యామలం అయినట్టే. ఒక గౌస్ నగర్ మిగులుతుంది, గౌస్ నగర్, బండ సోమారం, మళ్ళా ఎర్రంబెల్లి మిగులుతాయి. వాటికి ఈ యొక్క రోడ్ కటింగ్ ఏదైతుందో మెయిన్ కెనాల్ కనుక తీసుకెళ్తే, అట్లనే బసవపురం రైతులకు భూ నిర్వాసులకు R&R ప్యాకేజ్ కూడా మనము చేస్తే బసవపురం నింపి ఈ వానకాలం వరకు ఈ రోడ్ కటింగ్ అయిపోయి కెనాల్ మనం త్రూ కనుక చేయగలిగితే అటు భువనగిరి మండలే కాదు ఒలిగొండ చిట్టాల వరకు కూడా కాలువ సాగుతుంది. రైతులు ఈ ప్రాంతంలో ప్రతి ఎకరానికి నీళ్లు అందించే కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లా భూ నిర్వాసితులకు ఒక 1-2 నెలల కింద డబ్బులు వచ్చినాయి మనకు, కానీ మళ్ళీ డిజిటల్ సిగ్నేచర్ అనేది అన్నారు. మరి మాకు అర్థమయ్యే కొంత టైం పట్టింది. సరే, దాని మీద కూడా సార్ను, ఉత్తమ్ సార్ను, బట్టి విక్రమార్క గారిని పదే అడుగుతా ఉన్నాం. బట్ ఈరోజు ఒక వారం రోజులకెళ్ళి సానుకూలంగా స్పందిస్తున్నారు. మనకు అతి త్వరలో భూ నిర్వాసితులకు R&R కోసం నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. బసవపురం నీటితోనే కిందికి ప్రాజెక్టు సార్థకత ఉంటుంది, లేకపోతే ఆ ప్రాజెక్టులకు నీళ్ళు కూడా రావడానికి వీల్లేదు. ఎందుకంటే 0.5 TMC నీళ్ళు వస్తే కూడా ఊరు మునుగుతుంది. సో ఇక్కడ 14 TMC రావాలి. 14 TMC రావాలంటే మరి
తప్పకుండా ఊరు ఖాళీ కావాల్సిందే. సో ఆ నిధులు ఇచ్చే కార్యక్రమం కూడా దాని మీద కూడా ఉత్తమ్ కుమార్ గారి మాట తీసుకున్నాం, బట్టి విక్రమార్క గారి మాట కూడా తీసుకున్నాం. ఓకే. హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేసవి సంభవిస్తున్న వేళ ముందస్తు చర్యల్లో భాగంగా మిషన్ భగీరథ RWS అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ప్రపోజల్ పెట్టడం ఎస్టిమేషన్ ఎంత వచ్చింది? అది 4.8. ఇప్పుడు ఇమ్మీడియట్లీ మనకి సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ఎనీ ప్రాబ్లం దానికి సంబంధం. ఓకే. నెక్స్ట్ ఇంతకుముందు మనకు వరద వాటర్ వచ్చినప్పుడు సెంట్ ఫామ్ అయింది, ఎంత ఉన్నది? ఆర్డర్ ప్లాన్ చేసినంత వెళ్ళి చెప్తాందా ఇప్పుడు ఉన్నది వచ్చిందా రాయి కట్టి చేస్తే నీకు ఎంత తెలుస్తుంది ఇప్పుడే చేయాలి. మళ్ళీ అప్పుడు కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు కాదు, అక్కడ రెడీ ఉండాలి. సిల్ట్ రిమూవ్ చేయడానికి అవసరం ఉంటుంది ఏంటంటే నేను శాంక్షన్ తర్వాత చేస్తాను, వర్క్ అయితే అయిపోవాలి. అందరు ఆల్ చేసి మళ్ళీ నేను రిపీట్ చేయాలి ఆల్ మండల్స్ రాష్ట్ర. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కప్పలబంధం గ్రామంలో నాగార్జున సాగర్ కెనాల్ రెగ్యులేటర్ వద్ద గోదావరి కృష్ణా జలాల కలయికతో మధిర కాలువకి నీటి విడుదల కార్యక్రమంలో సత్తుపల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అపర భగీరథుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేయడంతో ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో NSP ఈ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీఓ చంద్రశేఖర్, DEలు రత్నాకర్, వెంకటేశ్వరరావు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఏమైతే రాహుల్ గాంధీ గారు హామీలు ఇచ్చారో అవన్నీ రైతుల పట్ల ఇప్పటిదాకా నెరవేర్చుకుంటూ వచ్చారు. ముందుగా చూస్తే 2 లక్షల లోపు రుణమాఫీ, అది మన దేశంలోనే మొట్టమొదటిసారి, ఎక్కడా లేదు. ఏదైనా ఒక 5% అటు ఇల్లు ఉండొచ్చు, కానీ 95% దాకా కూడా 2 లక్షల లోపు రైతులందరికీ రుణమాఫీ అయింది. అలాగే రైతు భరోసా కూడా ఇప్పటి వరకు 3 ఎకరాల లోపు రైతులందరికీ కూడా రైతు భరోసా కూడా అమలు చేయడం జరిగింది. ఇది కాకుండా అసలు దేశంలో ఎక్కడా లేదు, రేవంత్ రెడ్డి గారి మానసపుత్రిక అది ఏంటంటే సన్న ధాన్యానికి 500 రూపాయలు మరి క్వింటాకి బోనస్ ఇవ్వడం అనేది. దీని ద్వారా వరి ఎంతకు ముందు కేసీఆర్ గారు వరి వేస్తే ఉరే అనేవాళ్ళు, అది తప్పని నిరూపించి వరి పండించే రైతుల కళ్ళల్లో నిజమైన ఆనందం చూడగలిగాం. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి ప్రతి రైతుకి 10 నుంచి 15,000 రూపాయలు లాభం చేకూరింది. ఇవన్నీ కూడా ఎంతో ఆర్థికంగా రాష్ట్రం ఎంతో అప్పుల బాధలో కూలిపోయి ఉన్నా కూడా ఆ 7 లక్షల కోట్లకి వడ్డీ 65,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించినా కూడా ఎక్కడ వెనుకడుగు వేయకుండా ప్రతి ఒక్కరికి రైతులకి తగు న్యాయం చేయాలన్న ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా న్యాయం చేకూర్చుకుంటూ మరి నిధులు సమీకరించుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా మన సత్తుపల్లి నియోజకవర్గం, ముఖ్యంగా కప్పలబంధం కల్లూరు నియోజకవర్గం ఈ ప్రజల తరపున రైతుల తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వరంగల్ నగరంలోని MK నాయుడు హోటల్లో భారత ప్రభుత్వం మినిస్ట్రీ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో జూట్ మార్క్ ఇండియా స్కీమ్ అనే అంశంపై అవగాహన సదస్సుకు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జూట్ బోర్డు ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు భారత ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న జూట్ మార్క్ ఇండియా స్కీమ్ ద్వారా మెలకువలతో ఉత్పత్తులను తయారు చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ఉండాలని, అందుకోసం మహిళలందరూ ఒకతాటిపైకి వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఆమె. లామినేషన్ కూడా దానిలో పర్సెంటేజ్ ఉంది మేడం, డిస్ట్రాయబుల్ పర్సెంటేజ్ ఉంది. రెడీ 1 2 నన్ను చూడకర్రీ, మీరు మిమ్మల్ని చూసుకోరు. మేడం 1 సెకండ్. మీ దగ్గర So now we are doing is a show, but now అనుకున్నంత దానికంటే
కంటే ఎక్కువ స్థాయిలో మరి మన మహిళల్ని మోటివేట్ చేసి వాస్తవానికి మా మహిళలు when entire village is convinced, the mandal is convinced, the district is convinced, the state is convinced, and entire officials అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. మన దగ్గర యాక్చువల్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం చాలా ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి దర్ ఇస్ జూట్ చేసే సెల్ఫ్ హెల్ప్ బ్యాగ్స్ చేసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. బట్ దీనికి ఒక కాపీ రైట్ అనేది ఒక మార్క్ అనేది ఉంటే మనం దాన్ని బిజినెస్ రెవెన్యూ లాగా క్రియేట్ చేసుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మార్కెట్లో మా అగ్మార్క్ లాంటిది అనమాట ఈ మార్క్ అనేది. అంటే ఇప్పుడు మీకు ISI అలాంటి మార్క్ లాగా ఉంటుంది. ఆ మార్క్ ఉంది అని అంటే దానికి ఒక మినిమం స్టాండర్డ్ ఉన్నట్టు చెప్తారు. ఆ ప్రోడక్ట్కి మీరు ఏదైతే రీటైల్ రేట్ పెడతారో ఆ రేట్ ఖచ్చితంగా వాళ్ళు పే చేయాలి అనేది ఒక అర్థం వస్తుంది. అదే ఇప్పుడు మామూలుగా మన వాళ్ళందరూ తయారు చేస్తున్నారు జూట్ బ్యాగ్స్, దానికి ఎలాంటి మార్క్ ఉన్నప్పుడు మీరు 50 రూపీస్కి అమ్మొచ్చు, అది 25 రూపీస్కి కూడా అమ్మొచ్చు. 400 రూపీస్ వస్తువు మీకు అంత తక్కువలోకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. బట్ అదే ఇలాంటి కరెక్ట్గా మన గ్రూప్ అందరికీ అవేర్నెస్ ఉంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో మన టార్గెట్ గ్రూప్ అయితే ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, బికాస్ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఎస్పెషల్లీ వరంగల్ డిస్ట్రిక్ట్లో జూట్ బ్యాగ్స్ రిలేటెడ్గా చాలా వర్క్ చేస్తున్నారు. కాబట్టి అది ఒక ఇండస్ట్రీ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో షార్ట్లీ దీని మీద ఇంకా ఫర్దర్గా వర్క్ చేస్తాం. బికాస్ మనకి అడ్వాంటేజ్ మనకు ఒక మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది. మనకుండే ఏమంటారు మన ఆనరబుల్ MP గారు కూడా నేషనల్ లెవెల్ షీజ్ one of the member in this textile committee. There are some committees constituted by the parliament. In that she is very actively participating. So వాళ్ళ ద్వారా కూడా ఇంకా ఫర్దర్గా మనకి చాలా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మేము సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా అండ్ ఎలాంటి కాంటాక్ట్స్ అన్నా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ని ఎఫెక్టివ్గా తీసుకెళ్లేదానికి ఇక్కడ ఉండే మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు కలెక్టర్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్తో కలిసి కళ్యాణలక్ష్మి చెక్కులను రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసారెడ్డి పంపిణీ చేశారు. అనంతరం పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. నువ్వు ఎక్కడిచ్చినావు? 7 నుంచి బయటికి పోరా మీరు? ధారావతి ఉమ్మా ఎదుల చెరువు ఓకే సార్. ఈనాటి కార్యక్రమం గురించి ఇక్కడ చూడండి సార్. అడిగే కదా పెద్దమ్మ పెద్దక్కరా పెద్దమ్మ అమ్మరా పెద్దక్కరా ఇంకా ఈ గారు డిపార్ట్మెంట్ ఎవరే? ఇక్కడ అన్ని కంప్లీట్ అయినట్టే కదా. ఆర్టీఓ గారు, ఎంఆర్ఓ గారు డొంకది ఏదో ఆక్యుపై చేసింది ఉందంటే ఒకసారి నక్షా తీసి గవర్నమెంట్ ఏదైనా ఉంటే క్లియర్ చేస్తే రోడ్ వేసేస్తాం. పెట్టింది ఏదైనా ఉంటే అందులో పెట్టారా? చేపిస్తాం.
అంటే దేంట్లో లిఫ్ట్ నుంచి వస్తే ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్టు కింద 149 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు. అనంతరం కోయగూడ గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఉన్నారని, పినపాక నియోజకవర్గంలో అభివృద్ధికి అనేక నిధులు మంజూరు చేశారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు అందరికీ మంజూరు అవుతాయని, దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని, తనను గెలిపించిన ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటా అన్నారు. బూర్గంపాడు మండలంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీలు, రహదారులు, ఇతర సమస్యలు పరిష్కరిస్తానని, ఎటువంటి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలకి ₹1,00,000 నిధులు కేటాయిస్తూ అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఈ క్రమంలో ఈ కోయగూడెం గ్రామ పంచాయతీ కానీ, ఈ బూర్గంపాడు మండలంలో, ఈ పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా కలవట్టులు, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, బీటీ రోడ్లు రెన్యువల్కి సంబంధించి ₹1,00,00,000 నిధులు మంజూరు చేయించడం జరిగింది. మొన్నటిదాకా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఈ ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేయలేదు. మరి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శరవేగంగా గతంలో ఏ ప్రభుత్వంలో జరగని విధంగా ఇవాళ పినపాక నియోజకవర్గంలో ముఖ్యంగా సార్పాక గ్రామ పంచాయతీ ఇప్పటికే ₹1,00,00,000 పెట్టాం. అటు తాళ్ళగుమ్మూరు ఆఫీసును కూడా, గ్రామ పంచాయతీ ఆఫీసును కూడా ప్రారంభం చేసుకున్నాం. ఇలా కోయగూడెం గ్రామ పంచాయతీ ప్రారంభం చేసుకున్నాం. ఈ గ్రామాలకు ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంతో, ప్రేమతో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గెలిపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేగా నేను కుటుంబంలో సభ్యుడిగా చెప్తా ఉన్నా, ప్రభుత్వం ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంది. నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయించే బాధ్యత మీ ఎమ్మెల్యేగా నాదని చెప్పేసి ప్రజలకు నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. కాస్త వెనక ముందు అవుతూ ఉంటాయి. ఫండ్ 20 ఫండ్ వస్తూ ఉంటుంది. ఫండ్ వచ్చినప్పుడల్లా ఈ కోయగూడెం గ్రామ పంచాయతీలో కూడా నేను సీసీ రోడ్లు కూడా నేను ఇప్పుడు 2-3 పెట్టాను. అవి కూడా అయిపోయింది కాబట్టి వెంటనే ఈ 2-3 రోజుల్లోనే అవి కూడా నేను స్టార్ట్ చేపిస్తాను. మిగిలిపోయిన కూడా ఇప్పుడే మైనర్లు కూడా ఒక దరఖాస్తు ఇచ్చినారు, కరెంటు సమస్య ఉందని. అదే ఇంకా రోడ్డు కూడా వేయాలని 100% ఈ కోయగూడెం గ్రామ పంచాయతీలో ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా దశల వారీగా అన్ని రోడ్లు సీసీ రోడ్లు, అవసరం ఉన్నక్కడ సైడ్ డ్రైన్స్, అవసరం ఉన్నక్కడ కలవర్స్, ఈ కరెంటు పోల్కి సంబంధించి కూడా చెప్పినారు. అవి కూడా తప్పనిసరిగా నేను వేపిస్తాను. అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా రాజీ లేకుండా పినపాక నియోజకవర్గంలో అన్ని విభాగాల్లో, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేది నాకున్నటువంటి ఆలోచన. ఒక మంచి ప్రజాపాలన, ప్రజలు కూడా ఎంతో మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరూరు తిరిగి, ఇంటింటి తిరిగి, ప్రతి ఓటర్ని కలిసి మరి మన ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు అవుతాయి, చేస్తా, మాది బాధిస్తా అని అందరూ కష్టపడితేనే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక 35,000 ఓట్ల మెజార్టీతో గెలిచాను. మరి అంత అభిమానంతో ఓట్లేసి అంత మెజార్టీ ఎప్పుడు ఇవ్వాలి ఈ నియోజకవర్గంలో. అంత మెజార్టీ ఇచ్చినట్టు ప్రజల యొక్క అభిమానాన్ని సొలుగునే విధంగా ఒక మంచి ప్రజాపాలన, ప్రజాప్రభుత్వంలో ప్రజారాజ్యం, ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం స్థాపనే లక్ష్యంగా మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన కేబినెట్ మంత్రులు అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. మరి అందరికీ తెలిసి ఇవాళ తెలంగాణ సమాజానికి గత పాలకులు 7 లక్షల కోట్లు అప్పించిపోయినారు, అప్పుల ఊబిలోకి నెట్టారు. మరి ఇవాళ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినారు. దాన్ని కోలుకొని మనం పథకాలు, సంక్షేమ అభివృద్ధి నడపాలంటే అంత ఈజీ కాదు. అయినప్పటికీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుండె ధైర్యంతో మొండిగా మనం ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజల అభిమానాన్ని చొరగొనాలని చెప్పేసి అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడకుండా ఆదాయాన్ని పెంచుకుంటూ అందరికీ పంచాలి, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ముందుకు పోతున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తాను. అదే సందర్భంలో ఇందిరమ్మ ఇల్లు ఈ కోయగూడెంలో కూడా మొన్న మరి అధికారులు కూడా మరి ప్రకటించినారు, లిస్టు కూడా గ్రామ సభలో చదివారు. మరి ఈ రోజునే నేను బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ చేసి ఇటుకు వచ్చాను నేను ఇవాళ. మరి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. ఈ పంచాయతీలో, ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యవసాయ భూమి లేకుండా గడ్డి గుడిసెల్లో, రేకులిళ్లల్లో బరకాలు వేసుకొని అటువంటి కుటుంబాలకు, ప్రియారిటీ వికలాంగుల కుటుంబాలకు, భర్తలు చనిపోయిన కుటుంబాలకు, వ్యవసాయ భూమి లేని కుటుంబాలకు
అటువంటి కుటుంబాలకి ఇందిరం ఇల్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం చేశారు. మీ ఎమ్మెల్యేగా నేను కూడా అట్టడుగున్నటువంటి వాళ్ళకి ఇందిరం ఇల్లు ఇవ్వడం జరుగుద్ది. అది దశల వారీగా ఇవ్వడం జరుగుద్ది. ఈ సంవత్సరం 3,500 ఇల్లు నాకు ఎమ్మెల్యే కోటాగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అవి అటువంటి పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ కూడా ఏదైతే మన అధికారులు ఈ కోయగూడెం గ్రామ పంచాయతీలో ఎంతమంది అర్హుల లిస్ట్ ఉన్నదో వాళ్ళకు కూడా దశల వారీగా ఇందిరం ఇల్లు కట్టిస్తాను. ప్రతి పేదవాడికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా. మరి అదే కాకుండా మనకు సార్బాక దగ్గరలోనే ఉంది. ఐటీసీగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ ఈ కాంట్రాక్ట్ కార్మికులు అదేవిధంగా ఏవైతే ఉందో మరి అటువంటి వాళ్లకు మరి వాళ్ళ ఈఎస్ఐ హాస్పిటల్ కావాలనేది కూడా ఎప్పటి నుంచో డిమాండ్లో ఉంది. అటువంటి వాళ్ళకు ₹1,00,00,000 కడతా ఉంది ఈఎస్ఐ కింద ఫండ్ ఐటీసీ వాళ్ళు. కానీ వైద్యం అంది అట్లా ఏదో టెంపరవరీగా ఏదో పెట్టినారు హాస్పిటల్ తప్ప అది అందని వైద్యం అందుతూ ఉంది. ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. కలెక్టర్ గారితో మాట్లాడాను. దానికి నిధులు కూడా రెడీగా ఉన్నాయి. స్థలం చూపెట్టగానే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాలవంచం నుంచి మన బూరుగుపాడు వరకు ఈ మధ్యలో ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఈఎస్ఐ హాస్పిటల్ ఈ ప్రాంతంలో నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతంలో ఐటీసీలో కానీ అది కేటీపీఎస్ కావచ్చు, ఐటీసీ పేపర్ బోర్డు కావచ్చు, భారజాల కర్మాగారం అశ్వపురం కావచ్చు, బీటీపీఎస్ మనుగూరు, సింగరేణి బొగ్గుబావుల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈఎస్ఐ హాస్పిటల్ అందుబాటులో తీసుకొస్తే వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నా. ఆ రకంగా ఈ యొక్క ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీ సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇందిరమ్మ ఇల్లు ఏదైతే ఉందో ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. పేదోళ్ళ ముఖంలో నేను ఇవాళ చిరునవ్వులు చూశాను. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొడతా ఉంటే వాళ్ళ అభిమానం మరి అంతుపట్టినటువంటి అభిమానం ఇవాళ అంత ఆనందానికి హద్దులు లేకుండా ఉంది. వాళ్ళ సోంపల్లి పోయినప్పుడు మరి వాళ్ళు ఏంటంటే జీవితాంతం బతికినా సొంత ఇల్లు కట్టుకోలేరు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో సొంత ఇంటి కళ నెరవేరుతూ ఉంది. మరి ఇవాళ అటువంటి వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీ సమస్యలు ఏదన్నా సరే ఇప్పుడు ఏదైతే వచ్చినా మీ ప్రాంతానికి దరఖాస్తు రాసిచ్చినారు అవి 100% చేసి పెడతా. ఏదైనా డెవలప్మెంట్ విషయంలో పథకాల విషయంలో అర్హత ఉండి రాకుండా నా దృష్టికి తీసుకురండి. లోకల్గా మన పార్టీ నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో అర్హుల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్, పొంగులేటి శ్రీనివాసారెడ్డి. జిల్లా ఆసుపత్రి కొండాపూర్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.